హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 80. నా ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు ద్వైతవనానికి వచ్చి ఘోషయాత్ర పేరు చెప్పి పాండవులను అపహాసించాలనుకుంటాడు. కానీ గంధర్వ చేతుల్లో బందీ అవుతాడు. అప్పుడు అర్జునుడు, భీముడు మరియు నకుల సహదేవులు వచ్చి గంధర్వులను ఓడించి సుయోధన్ని విడిపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాండవుల చేత బంధ విముక్తుడైన దుర్యోధనుడు అవమాన భారంతో మితిమీరిన దుఃఖంతో తన సేనలను మరలా కూర్చొనుకొని కొంత దూరం వెళ్ళి అక్కడ కుటీరములు వేయించి విడదీశాడు. సుయోధనికి నిద్ర పట్టలేదు. తన కుటీరంలో ఏకాంతంగా పడుకొని దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కర్ణుడు అక్కడికి వచ్చాడు. ఓ రారాజా, మానవులకు సాధ్యం కాని దానిని నువ్వు సాధించావు. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచావు. నేను కూడా నా శక్తి వంచన లేకుండా శత్రువులను చంపాను. కానీ మన సేనలు నాకు సహకరించలేదు. నా రథము విరిగిపోయింది. అందువలన నేను వికర్ణ రథం ఎక్కి పక్కకు పోయినాను. నీవు శత్రువును జయించినావని విని చాలా ఆనందించాను అని కర్ణుడు పలికాడు. వినిన సుయోధనుడు, అయ్యో, ఇతనికి జరిగిన విషయం తెలిసినట్లేదు అని సిగ్గుతో తలదించుకొని కర్ణుడితో ఇలా పలికాడు. కర్ణ, నేను తమ్ముళ్ళు గంధర్వులను ఎదిరించాము. నాకు చిత్రసేని యుద్ధం జరిగింది. అతను నన్ను, నా భార్యను, తమ్ముళ్లను, పరివారంను అందరినీ బంధించాడు. అంతలో మనవారు కొందరు ధర్మరాజు వద్దకు పోయి శరణు వేడారు. ధర్మరాజు తన తమ్ముళ్లను పంపాడు. వారు ముందు మంచి మాటలతో గంధర్వులకు నచ్చ చెప్పారు. వారు వెళ్ళలేదు. పాండవులు గంధర్వులతో యుద్ధం చేశారు. చిత్రసేనుడు అర్జునుడితో మాట్లాడి ప్రసన్నుని చేసుకున్నాడు. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు గంధర్వులు అందరినూ నన్ను వెంటబెట్టుకుని ధర్మరాజు వద్దకు వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు నన్ను విడిచిపెట్టాడు. కర్ణ, ఎంత అవమానం జరిగిన తర్వాత జీవించి ఉండటం నిరర్ధకము. ఇంక నేను ప్రజలను ఎలా పాలించగలను? నన్ను చూసి జనులు నవ్వరా? గంధర్వులతో యుద్ధం చేయుచున్నప్పుడు మరణించి ఉండినా ఇంతటి అవమానం జరగదు కదా. స్వర్గలోక ప్రాప్తి కలిగి ఉండేది కదా. కాబట్టి ఇంతటి అవమానాల పాలైన నేను ప్రాయోపవేశం చేసి మరణించటమే ఉత్తమము. నా తర్వాత దుశ్శాసనుడు మీకు నాయకుడు. అతనితో మీరు హస్తినాపురంకు పొందు. ఆ అవమాన భారంలో నేను హస్తినాపురంకు రాలేను. 10 మందిలో తిరగలేను. తండ్రి గారు ధృతరాష్ట్రుడితో, తాత భీష్ముడితో ఎలా సంభాషించగలను? ఇది అంతా నా ఆత్మదోషము. చేజేతుల చేసుకున్న కర్మం అనుభవించి తీరవలను. చెడ్డవారు సిరి సంపదలతో తూలుతోవచ్చును. మంచి విద్యలు నెరవేర్చవచ్చును. వాటిని సద్వినియోగం చేయకపోతే చెడిపోతాడు. నేను అంతే. అయినా నా అంతటి వాడిని ఒక గంధర్వ చెరపట్టడమా? ఎంతటి అవమానము! ఆత్మాభిమానము చెడినప్పుడు శరీరంలో ప్రాణములు ఉండుట నిర్ధకము. కాబట్టి వెంటనే ప్రాయోపవేశము చేసి ప్రాణత్యాగం చేసేదను. నా నిర్ణయములకు తిరుగులేదు అన్నాడు దుర్యోధనుడు. పక్కనే ఉన్న దుశ్శాసను చూసి, దుశ్శాసన, నీకు రాజ్యాభిషేకం చేసేదను. శకుని, కర్ణుల సహాయంతో ఈ భూమండలమును ఏలుకొనుము. నీ తమ్ముళ్లకు సంతోషం కలిగించుము. బ్రాహ్మణులను సన్మానింపుము. గురువులను భక్తితో కొలుచు. ప్రజలకు పాలింపుము అని అన్నాడు. ఆ మాటలకు దుశ్శాసనుడు తల్లడిల్లిపోయాడు. అతని కాళ్ళ మీద పడి, అన్నయ్య, ఆ భూమి బద్దలైనను, హిమాలయాలు చలించినను, సముద్రులు ఇంకిపోయినను, సూర్యుడు చంద్రుడు వారి తేజములు కోల్పోయినను నీవే సార్వభౌముడు. నేను ఈ రాజ్యభారంను వహించలేను అంటూ దుశ్శాసనుడు ఏడసాగాడు. కర్ణుడు వారిద్దరిని చూసి, సుయోధన, దుశ్శాసన, మీరు ఇద్దరు ఈ ప్రకారం చిన్నపిల్లల వలె రోధించుట తగదు. ధైర్యము వహించి శోకము విదవండి. ఈ విధంగా శోకించి వారిని చూసి శత్రువులు సంతోషించెదరు. కాబట్టి మీరు శోకించవలదు. సుయోధన, చంద్రవంశపు రాజువు. ఒక అల్పుని మాదిరి దుఃఖించవచ్చునా? ఎన్నో భోగభాగ్యాలు అనుభవించాల్సిన ఈ శరీరము ఇలా త్యజించదగునా? నీవే ఈ ప్రకారం దుఃఖించిన మమ్మల్ని ఓదార్చేదెవరు? కాబట్టి నీ నిర్ణయమును మార్చుకొనుము. సుయోధన, నువ్వు పాండవుల చేత విముక్తుడైనవి అని దుఃఖించుతున్నావు. అది సరికాదు. ఏ రాజు పాలనలో ప్రజలు నిశ్చింతగా జీవించుచున్నారో ఆ ప్రజలు రాజునకు సేవకులు. కావున రాజు ఆపదలో ఉన్నప్పుడు తమ పౌరుషమును చూపి రాజును రక్షించుట వారి ధర్మము. పాండవులు నీ దేశంలో నివసిస్తూ నీ ఆజ్ఞలు లోబడతారు. నీకు కింకరులు. నీకు ఆపద వచ్చినప్పుడు నిన్ను రక్షించుట వారి విధి, ధర్మము. వారి కర్తవ్యం వారు నెరవేర్చారు. దానికి ఇంత వచ్చుటకు ఎందువలన? అదియూ కాక పాండవులు జోతమాడి తమ రాజ్యము పోగొట్టుకుని నీకు దాసులైన వారు. వారి సమస్త సంపదలు నీ ఆధీనములు. వారు ఎల్లప్పుడూ నీకు దాసము చేయవలసిన వారు. ఈ మాత్రం సాయం చెయ్యడం పెద్ద గొప్ప ఏమున్నది? కాబట్టి దానికి నువ్వు ఏడవలదు. లెమ్ము, హస్తినాపురంకు పోవుదము అని కర్ణుడు పలికాడు. కానీ సుయోధనుడు అతని ప్రాయోపస నిర్యము మానలేదు.
అప్పుడు శకుని సుయోధను చూసి ఇలా అన్నాడు, సుయోధన, కర్ణుడి మాటలు వినుము, నీ దుఃఖమును విడుము. నేను పాండవుల సంపదలు అన్నీ నీకు కట్టబెట్టాను. అవి నీ పరాక్రమం చేత సంపాదించినవి కావు. నేను సంపాదించి ఇచ్చిన పాండవ రాజ్యమును వదిలి నీవు ప్రాయోపవేశము చేసిన నాకు మనసు బాధ కలుగును. నీవు చిన్నప్పటి నుండి సిరి సంపదలతో పెరిగావు, పెద్దలకు సేవ చేయలేదు, కాబట్టి నీకు వ్యవహారిక జ్ఞానం అంతగా లేదు. అప్పుడప్పుడు మనసు వికలం అవుతుంది, కోపం వస్తుంది. ధీరుడైన వాడు వాటిని వెంటనే అంతమొందించాలి. పిరికితనము, ఎవరిపాటుతనము, మూర్ఖతనము రాజుకు ఉండకూడదు. పాండవులు నీకు ఉపకారం చేశారు, వారికి ప్రత్యుపకారం చేయడం ధర్మం. వారిని తగురీతి సత్కరించుము. అంతేగాని ఈ ప్రకారం ప్రయోపవేశం చేయడం అవివేకము. పాండవులను పిలిపించుము, వారు మంచివారు, పరాక్రమవంతులు. వారి రాజ్యం వారికి ఇచ్చి వారిని సత్కరించుము. అప్పుడు నీకు ఎనలేని కీర్తి లభిస్తుంది. పాండవులు నీకు సోదరులు, మీరు ఇరువురు కలిసి ఈ రాజ్యాన్ని పాలించండి, అందరూ సుఖంగా ఉండండి అని శకుని సుయోధనుడితో పలికాడు. అప్పుడు సుయోధనుడు దుశ్శాసనుని, కర్ణుణ్ణి, శకుని చూసి, మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు? నాకు ఈ భోగభాగ్యాల మీద ఆసక్తి లేదు. ప్రాయోపవేశము చేయవలనని నిశ్చయించుకున్నాను. మీరు నాకు అడ్డు చెప్పవలదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చోటకు వెళ్ళండి అని సుయోధనుడు పలికాడు. అప్పుడు వారు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము? మేము నీతో సహగమనం చేస్తాము అని పలికారు. ఇంతలో పొద్దు కూకింది. సుయోధనుడు స్నానం చేసి శుచే దర్భాసనం మీద మౌనంగా కూర్చున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.